कलालीलाशाला कविकुलवचः कैरववनिः शरज्योत्स्नाधारा शशधरशिशुश्लाघ्यमुकुटी पुनीतेन कम्पा पुलिनतटसौहार्दतरला कदा चक्षुर्मार्गం కనకగిరిధానుష్క మహిషి. శివుని పట్టపు మహిషి అయిన అమ్మ తెల్ల కలువల వనమున శరజ్యోత్స్నాధార అయిన బాలచంద్రుని కిరీటమున ధరించి కంపానది తీరమున స్నేహార్థి అయి విహరించుచున్నది. కళలకు విహారస్థలము, కవుల మాటలనే కలువ తోటలకు శరత్కాలపు వెన్నెల ప్రవాహము, బాలచంద్రునిని ధరించిన కిరీటము గలది, కంపానది తీరం పట్ల స్నేహం చేసేది, మేరు పర్వతాన్ని విల్లుగా గలిగిన పరమశివుని పట్టపు రాణి అయిన ఆ తల్లి మా కన్నుల మార్గాన్ని ఎప్పుడు ధన్యం చేస్తుందో కదా. నమస్తాన్నమ్రేభ్యస్తనగరిమగర్వేణ గురుణా దధానేభ్యశ్చూడ భరణమమృతస్యందిశి శిరం సదా వాస్తవ్యేభ్యः సవిధ భువి కంపాఖ్యసరితో యశో వ్యాపారేభ్యः సుకృత విభవేభ్యः రతిపతేః. బరువైన స్తనభారముతో అమృత దిక్కులు కురిపించుచు చంద్రరేఖను శిరస్సున ధరించి శివుని కీర్తిని దశ దిశలా వ్యాప్తి నొందించు కంపానది వాసి అయిన అమ్మకు శిరస్సు ఉంచి వందనములు సమర్పించుచున్నాను. గొప్పవైన పాలిండ్ల భారముతో వంగినట్టి అమృతమొలికించు చల్లని ఆభరణాన్ని ఆ చంద్రుడిని తలపై నగగా ధరించినట్టి కంపానది సమీపములో నివసించే శివుని పుణ్య స్వరూపురాలకు, కీర్తి సమూహాలకు అంటే కామాక్షికి నమస్కరించుచున్నాను. అసూయంతి కాచిన్మరకతరుచో నాకిముకుటి కదంబం చుంబంతి చరణనఖచంద్రాంశుపటలైః తమోముద్రాం విద్రావయతు మమ కాంచీ నిలయనా హరోత్సంగ శ్రీమన్ మణిగృహ మహాదీపకలిక. మరకతమణి కాంతులతో చంద్రరేఖను కురులతో ముడుచుకొని శివుని ఎడమ తొడపై ఆసీనురాలైన అమ్మ నా అజ్ఞానాంధకారమును పోగొట్టి జ్ఞానమును ప్రసాదించు కంపానది తీర వాసికి దేవతలు సైతం శిరములు ఆమె పాదములపై నుంచి ప్రణమిల్లుతున్నారు. మరకతమణి కాంతులను అసూయపడజేసేది, కాలిగోటి చంద్ర కాంతులతో దేవతా కిరీట సమూహాన్ని ముద్దుడుకొనేది, శివుని ఒడి అనే మణిగృహములో గొప్ప దీపపు మొలక అయిన కాంచీ నివాసిని అయిన కామాక్షి నాలోని ఉన్న అజ్ఞాన స్థితిని పారద్రోలునుగాక. అనాద్యంత కాచిత్ సుజననయనానందజనని నిరుంధానా కాంతిం నిజరుచి విలాసైర్జలముచాం స్మరారేస్తారళ్యం మనసి జనయంతి స్వయమహో గళత్కంపా శంపా పరిలసతి కంపా పరిసరే. ఆద్యంతము లేనిది, సజ్జన నయనానంద హేతువు, మేఘాల కాంతిని మించిన కాంతి గలది, శివుని మనస్సును సైతము చంచలతను కలిగించు భయములేని ఒకానొక మెరుపు తీగ కంపానది పరిసరములో స్వయముగా ప్రకాశించుచున్నది. ఆది అంతం లేనిది, సజ్జనుల కన్నుల పండుగ, తన శరీర కాంతితో వర్షాకాల మేఘాల కాంతిని జయించేది, మన్మధుని జయించిన శివునికే మనస్సులో కలవరాన్ని పుట్టిస్తున్నది అయిన దయను స్రవించే మెరుపుతీగ ఒకటి కంపా పరిసరాల్లో ఆశ్చర్యకరంగా ప్రకాశిస్తూ ఉన్నది. సుధాడిండీరశ్రీః స్మితరుచిషు తుండీర విషయం
పరిష్కుర్వాణాసౌ పరిహసితनीलोत्पलरुचिः स्तनाभ्यामानम्रस्तबकयतु मे काङ्क्षिततरुं दृशामैशानीनां సుకృతఫలపాండిత్యగరిమా. అమ్మవారి చిరునవ్వు అమృతపు నురుగు కాంతి వంటి కాంతి కలిగి ఉన్నది. ఆమె మేను నల్ల కలువల కాంతి వంటి కాంతిని కలిగి ఉన్నది. ఆమె తుండీర మండలమును అలంకరించుచున్నది. స్తనముల బరువుతో కొంచెము వంగి ఉన్నది. శివుని కన్నుల సుకృత ఫలమైన పాండిత్య గరిమమో అన్నట్లు అమ్మవారు నా కోరిక అను వృక్షమును పూగుత్తులు కలదానినిగా చేయుగాక. అమృతపు నురుగు వంటి చిరునవ్వు కాంతి, నల్ల కలువుల కాంతిని పరిహసించే శరీర కాంతి కలిగి స్తనభారముతో వంగినదై శివుని చూపుల పుణ్యాల గొప్ప దానినిగా ఫలరూపముగా తుండీర కాంచీ మండలాన్ని అలంకరిస్తున్న ఈ తల్లి నా కోరికలనే చెట్టుకు పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయించుగాక. కృపాధారాద్రోణి కృపణధిషణానాం ప్రణమతాం నిహంత్రీ సంతాపం నిగమముకుటోత్తం సకలికా పరాకాంచీలీల పరిచయవతి పర్వతసుతా గిరాం నీలీదేవి గిరిశపరతంత్ర విజయతే. కృపాధారకు ఆధారమైన అల్పబుద్ధిగల మానవుల నమస్కారములు స్వీకరించి వారి దుఃఖములను తీర్చి వేదాంతములకు అలంకారమైన అమృతవాక్కుల గిరి హిమగిరి తనయ విజయముతో శివుని ఇల్లాలుగా వర్ధిల్లుచున్నది. దయా ప్రవాహపు దోనె తనకు నమస్కరించేవారు బుద్ధిహీనులైనప్పటికీ వారి దుఃఖాన్ని పోగొట్టేది. వేద కిరీటాల్లో ఉన్నతంగా వెలిగే మొలక పర్వతపుత్రి, కాంచీపట్టణ లీలా విహారిణి, శ్రేష్టమైనది, వాక్కులకు జన్మస్థానము, శివునికి ఆధీన అయిన ప్రకాశ రూపము అయిన కామాక్షికి విజయమగుగాక. కవిత్వశ్రీకంధః సుకృతపరిపాటీ హిమగిరేః విధాత్రీ విశ్వేషాం విషమశరవీరధ్వజపటీ సఖీ కంపానద్యాః పదహసితపాథోజయుగళీ పురాణీ పాయాన్నః పురమథన సామ్రాజ్య పదవీ. కవితలనే సంపదకు మూలమై లోకముల సృష్టించునది. మన్మథ ధ్వజమును పతాకముగా నిలుచునది. కంపానది ప్రియసఖి పాదములయందు కమలముల జంటను ఇముడ్చుకున్న హిమగిరి సుత అయిన అమ్మ శివుని సామ్రాజ్యానికి ఆదిదేవత అయి భాసిల్లుతూ మమ్ము కాపాడుచున్నది. కవిత్వలక్ష్మికి జన్మభూమి, హిమవంతుని పుణ్య విశేషము, సకల లోకాలను సృష్టించేది. మన్మధుని వీర పతాక, కంపానదికి సఖి, పద్మాలను పరిహసించే పాదాలు కలది. శివుని సామ్రాజ్య పదవి పురాతన అయిన తల్లి మమ్ము రక్షించుగాక. దరిద్రాణమధ్యే దరదళితతాపింఛ సుషమః స్తనభోగక్లాంత స్తరుణహరిణాం కాంతికకచాః హరాధీనానాన విబుధముకుటీచుంబితపదాః కదా కంపాతీరే కథయ విహరామో గిరిసుతే. సన్నని నడుము గలిగిన ఓ పార్వతి స్తనభారముచే అలసి తమాల పుష్ప కాంతితో బాలచంద్రుడిని కురులలో ధరించి శివుని స్వాధీనమై ముక్కోటి దేవతల కిరీటములచే పాదముల మ్రొక్కబడిన దానివై కంపానది తీరమున విహరించవమ్మా పార్వతి. గిరిసుత సన్నని నడుము కలిగి హస్త వికసించిన తమాల వృక్షము యొక్క పరమశోభతో వంగిన కుచభారములతో చంద్రరేఖను దాల్చిన కేశపాశముతో శివాధీనత్వము పొంది
పలు దేవతల కిరీటాలను ముద్దిడుకొనే పాదాలతో కంపాతీరములో మేమెప్పుడు నీ రూపముతో సమాన రూపము కలిగి విహరిస్తామో కదా. వరీవర్తుస్థేమా త్వయి మమ గిరాం దేవి మనసో నరీనర్తు ప్రౌఢ వదన కమలే వాక్యలహరి తెరీచర్తు ప్రజ్ఞా జనని జడిమానః పరజనే సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణ. వాగ్దేవి అయిన అమ్మవారి యందు నా మనసు వర్తించుగాక, నా ముఖమున వాక్ ప్రవాహము నటించుగాక, నా శత్రువును జాడ్యము చెరించుగాక, నా యందు అమ్మవారి కరుణ ప్రసరించుగాక. కామాక్షి, నా మనస్సు నీ యందు స్థిరముగా నిలిచియుండుగాక. పలుకులను ప్రకాశింపజేయుదానా, గంభీరమైన వాక్ ప్రవాహము నా ముఖ కమలములో నాట్యం చేయుగాక. ప్రజ్ఞకు తల్లి, నా శత్రువులో మందత్వం క్రమ్ముకొనుగాక. తల్లి, నీ కరుణ నాలో తనంతట తానే విహరించుగాక. ప్రణాత్తే కామాక్షి భ్రమర సుషమా శిక్షణ గురుః కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం. నరీనర్తు స్వైరం వచనలహరి నిర్జరపురి సరిద్వీచి నీచి కరణపటురాస్యే మమ సదా. అమ్మవారి తుమ్మెదల కాంతి శిక్షణ గురువైన క్రిఘంటి విలాసము నా ఆపదలను పోగొట్టుగాక. అమరావతి నగరమునందు ప్రవహించు ఆకాశగంగ తరంగ వేగమును చిన్నబుచ్చు వాక్ ప్రవాహము నా ముఖమున ఎల్లప్పుడూ నర్తించునుగాక. కామాక్షి, తుమ్మెదల శోభకు శిక్షణ ఇచ్చుటలో గురువైన నీ కడగంటి చూపుల ప్రసారం క్షణంలో నన్ను ఆపదల నుండి విముక్తిని చేయుగాక. నా ముఖంలో ఎల్లప్పుడూ గంగానది ప్రవాహాన్ని అధకరించే శక్తిగల మాటల ప్రవాహం నాట్యం చేయుగాక. స్తుతి శతకంలో 48వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. 49వ శ్లోకం మనకి ఆపదలు వచ్చినప్పుడు చదువుకుంటే చాలా మంచిది. జై కామాక్షి. పురస్తాన్మే భూయః ప్రశమన పరస్తాన్ మమ రుజాం ప్రచారస్తే కంపాతట విహృతి సంపాదిని దృశోః ఇమాం యాచన్మోరీకురు సపది దూరీకురు తమః పరీపాకం మత్కం సపది బుధలోకంచనయ మాం. కంపానది తీరమున విహరించు ఓ తల్లి, రోగబాధశాయికమైన నీ దృక్ప్రసారము నా ఎదుట మరలా మరలా కలుగుగాక. నా ఈ కోరికను అంగీకరించి వెంటనే ఆ తమోగుణ తీవ్రతను దూరమునర్చు, నన్ను సుమనోలోకమున చేర్చుము తల్లి. కంపానది తీరంలో విహరించే తల్లి, నీ ఎదగల చూపులు నా రోగమును పోగొట్టే విధంగా మాటి మాటికి నా యందు ప్రసరించుగాక. ఈ నా అభ్యర్థనను అంగీకరించుము తల్లి. వెంటనే నాలోని ఉన్న అజ్ఞాన పరిపాకాన్ని దూరం చేసి నన్ను పండిత సమూహంలోకి తీసుకువెళ్ళవమ్మా ఓ కామాక్షి. ఉదంచంతి కాంచీ నగర నిలయే త్వత్కరుణయా సమృద్ధా వాగ్ధాటి పరిహసిత మాధ్వీ కవయతాం ఉపాదత్తే మారా ప్రతిభట జటా జోట ముకుటి కుటీరోల్లాసిన్యా సతమకతటీన్యా జయపటీం. కాంచీనగర వాసిని, నీ దయవలన తేనెల తీయదనాన్ని పరిహసించే పుష్కలమైన వేగంగల కవిత్వ శక్తి వెల్లుబుకి వస్తుంది. అది శివుని జడలకు కిరీటంగా ఉలసిల్లుతున్న గంగానది యొక్క విజయ పతాకాన్ని చేజిక్కించుకుంటున్నది తల్లి. కాంచీనగర నివాసిని అయిన అమ్మవారి కరుణచే పైకి ఉబికి వచ్చు కవుల తేనెను మించి తీయనైన వాగ్ధాటి శివుని జడల పొదలో నుండి పైకి వచ్చు ఆకాశ గంగ యొక్క జయ పతాకాన్ని లాగుకొనుచున్నది.